గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మండే. ప్రజెంట్ అయితే రన్నింగ్కి వెళ్తున్నా. రన్నింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆనియా లోకల్ మార్కెట్కి వెళ్దాం ఉన్నాం. నేను వెజిటేబుల్స్ కొనాలంట. వాళ్ళు లోకల్ ఫార్మింగ్ చేస్తారంట. చూద్దాం ఎంతవరకు చేస్తారేమో. ప్రజెంట్ టైం వచ్చేసి 6:45. సీ ఎడ్జి మీకు ఒకటి చూపిస్తా. ప్రతి 6 monthsకి ఒకసారి వాళ్ళు చేస్తారు. వాళ్ళు స్ట్రీట్ క్లీనింగ్ చేయడానికి వస్తారు. ప్రతి 6 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి క్లీన్ చేస్తారు అన్నమాట. సో అంటే స్ట్రీట్ మోస్ట్లీ క్లీన్గానే ఉంటుంది. ఇదిగోండి వీళ్ళే. ఈరోజు రేపు హాలిడే కాబట్టి మోస్ట్లీ అందరు సెలవు తీసుకుంటున్నారు. పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. అంతా ఫ్రీ రోడ్స్ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా వచ్చా, 2 minutesలో వచ్చా. ఇట్స్ 7. వెల్కమ్ టు మై జిమ్. ఎవ్రీడే రొటీన్, నథింగ్ స్పెషల్. రెడీ అయిపోయాను గైస్. ఇంటికి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది చేయాలి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:30. లెట్స్ గో టు హోమ్. అయిపోయింది గైస్ జిమ్. మళ్ళీ సాయంత్రం రావాలి. ఇప్పుడు రన్నింగ్కి వచ్చా, సాయంత్రం జిమ్కి వస్తా. రన్నింగ్కి జిమ్కి వచ్చా. అది బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఏం చేయాలో మరి, ఆన్యా ఏం చేస్తుందో తెలియదు, చూడాలి. ఎవరు లేదు జిమ్లో అయినా బయట అయినా, అందరూ ఊళ్ళో వెళ్ళిపోయారు. 4 days హాలిడేస్గా మధ్యలో ఒక రోజు తీసుకుంటే. సో అది జిమ్ అంతా ఫ్రీగా ఉంది. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాం. ఇంటికి వచ్చా గైస్. అమ్మ కాకులైనా తెచ్చినాయి అక్కడికి, మా గార్డెన్లోకి తెచ్చి తర్వాత క్లీన్ చేయాలి. కాకీస్ థింగ్స్ అవన్నీ ఈ సెల్లో ఎట్ట బతుకుంటే నాకు అర్థం కాదు. కాకులు, మా కుక్కగాడు. దట్ ఈస్ హౌ నేచర్ వాజ్ క్రియేటెడ్. మరి అంతేగా సెల్లో బతకాలి. అంతకంటే -20 degreesలో, -40 degreesలో అన్ని చోట్ల అన్ని జంతువులు ఉంటాయి. అన్ని జంతువులు అక్కడ ఉండే జంతువులు. దట్ ఈస్ ద నేచర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ ఉడత. బ్రౌన్ కలర్ ఉడత. వాడిని ఫోటో చేస్తుంటే ఈడు అరుస్తున్నాడు. ఈయన్ని ఫోటో తీయాలంట. వాడిని ఫోటో తీయాలంట ఫ్రెండ్స్. టైం ఆల్మోస్ట్ 9-10 అవుతుంది. సో జస్ట్ గబగబా ఒక 2 టికెట్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి క్లియర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి మార్కెట్కి వెళ్ళాలి. లెట్స్ డూ ఇట్.
10:30 అయింది ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ తింటే టైం అయింది. బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? గుంత పొంగనాలు, గుంత పునుగులు. ఇంకా నాకు అటు సైడ్ ఏమంటారు తెలియదు. మా సైడ్ది గుంత పునుగులు అంటారు, మా డాడీ వాళ్ళ సైడ్ అయితే గుంత పొంగనాలు అంటారు. గుంత పునుగులు ఆనియా చేసింది, చట్నీ. బాగుంది. సూపర్. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఒక క్రింజ్ సినిమా చూస్తున్నా ఫ్రెండ్స్. క్రింజ్ అంటే క్రింజ్. చిరంజీవి రాజ్ తరుణ్ ఏదో, వామ్మో అంత క్రింజ్ మూవీ. ఓకే, టైం వచ్చేసి 12 అవుతుంది. నేను మార్కెట్కి వెళ్ళాలంట. వెళ్ళిపోయి చూపిస్తాం మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అని. లెట్స్ గో. ఇప్పుడే గైస్ వచ్చేసాం తర్హోమిన్ దగ్గరికి. తర్హోమిన్ డిహెచ్ తర్హోమిన్, అదిగోండి డిహెచ్ తర్హోమిన్, అదే లోకల్ మార్కెట్ అనమాట. హే హే హే, చూసారా అంబాసిడర్ కార్? అంబాసిడర్ కార్ ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తా, లోకల్ మార్కెట్. లెట్స్ గో. nie kukkoli wyłączać, bo ci kukkoli. Wzięłam ucho dla psa od świni. Co? Ucho świnia. Chrum. Można się uczyć wybrać. No, dobra, ale coś nie jeszcze. కుక్కల ఫుడ్ అంతా Rzeczy. Dużo dokładnie. ఈ బోన్ కూడా తీసుకున్నాం. ఇందులో చెవులు ఉన్నాయి, ఆ చెవులు కూడా తీసుకున్నాం కుక్కగాడికి. ఈ కర్ర కూడా తీసుకున్నాం, అంతా మీటే. ఇదిగోండి కోడికాళ్ళు అవి ఇలా బయట పెట్టేసి అమ్ముతారు. సో అవును, రేపు హాలిడే కదా ఫ్రెండ్స్. చాలామంది మూసేసుకొని ఉన్నారు. నిన్న హాలిడేనే, మొన్న హాలిడేనే, సో రేపు హాలిడేనే, మధ్యలో ఒకరోజు తీసుకుంటే 4 days హాలిడేస్. సో అందరూ మూసుకున్నారు. ఇక్కడ షాపులోళ్ళు కూడా 2 రోజులు తీసుకుంటారు అన్నమాట. శనివారం ఆదివారం, లేదంటే ఆదివారం సోమవారం సెలవులు. ఇలా బట్టలు కూడా అమ్ముతారు మార్కెట్లో. కొన్ని ఫ్రెండ్స్ అన్నీ మూసేసి ఉన్నాయి. ఆడ అన్నీ మూసేసి ఉన్నాయని ఇంకో దాని దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. 2-3 తెలుసు ఉన్నాయి, 2-3 కుదరదండి, అన్నీ తెలియాలంట. ఆడలతో పెట్టుకోకూడదు. టైం వచ్చేసి 12:20 అయింది, 20 నిమిషాలు పెట్టింది అందులో. అది ఇప్పుడు ఇంకో దాని దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఇంకొకటి మార్కెట్, ఓల్డ్ మార్కెట్. ఇది ఇందులోకి వెళ్ళి చూడాలి ఏడేమైనా ఉన్నాయో లేవో అని. వచ్చేసా అంత 2 minutes అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆడేమైనా ఉందేమో చూద్దాం. కొంతమంది జనాలు ఉన్నారు, అక్కడలా కాదు, ఇక్కడ కొంతమంది ఉన్నారు జనాలు. ఫ్రూట్స్ ఇక్కడ మన ముందేం ఫ్రెష్ ఏం కట్ చేయరు, ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు. ఇది కూడా పెద్దవాడు అనుకుంటా. ఒకరా ఇది బెండకాయలు కూడా అమ్ముతున్నాడు ఫ్రెండ్స్.
ఇంత బాల అన్ని రకాల పచ్చిమిరపకాయలు. ఇది తింటే కెవ్వు క్యాక్ అంటది అనమాట. మిగిలినవి ఓకే, బట్ మనం తీసుకునేది బజ్జీలకి ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్. బజ్జీలు అంటే బజ్జీలు కదా, ఉన్న హోటల్లో ఇవే బెటర్. సో తీసుకొని బజ్జీలు వేసుకుందాం ఈరోజు రేపు. లెట్స్ సీ. Są gruszki, tu Kokonat. w środku jabłka, także można. బొక్క పెట్టుకోవడం, స్టార్టర్ తాగడం. ఒకటి వచ్చేసి 500 రూపాయలు మాత్రమే ఫ్రమ్ థాయిలాండ్. నా వెనకున్నది వచ్చేసి సెలూన్ అనమాట. వియత్నాం వాళ్ళది, చాలా చీపు. ఒకసారి అక్కడ ట్రై చేద్దాం, వాళ్ళు ఎట్ట చేస్తారో చూద్దాం. వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు, అంతా వియత్నామీస్ మాట్లాడతారు. మనకి వియత్నాం కాదు. అది అదే వాళ్ళతో వచ్చిన బాధ. లేదంటే చాలా చీప్ వాళ్ళు. 40 ఏమో తీసుకుంటారు. ఈ వెనకదేమో మ్యానిక్యూ ఎడ కూడా ఏం లేవంట, నాట్ సాటిస్ఫైడ్ అంట మా ఆవిడ. బయట ఇలా రచ్చరచ్చగా ఉంటుంది అన్నమాట. ఓల్డ్ మార్కెట్ కదా మరి. ట్రామ్ కాదు, కొంచెం పెద్ద సిటీల్లో ప్రతి దగ్గర ట్రాము, బస్సు, ట్రైన్, మెట్రో ఒక ఈ బార్సలోనా ఉన్నదిలే. వచ్చేసాం గైస్, ఇంటికి వచ్చేసాం. ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఒక 2 కాల్స్ ఉన్నాయి, ఫినిష్ చేయాలి. దాని తర్వాత ఏంటి అనేది ఆలోచించాలి, ఎందుకంటే రేపు హాలిడేగా. హాలిడే టైం 4:30 గైస్. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. సో ఎర్లీ లాగ్ ఆఫ్ అవుతున్నా ఈరోజు. అని ఎక్కడికో సూపర్ మార్కెట్కి వెళ్ళాలంట. వెళ్ళేసి వచ్చేసి జిమ్కి వెళ్దాం. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం. 4:20 గైస్ టైం. చూడండి ఎంత చీకటి అయిందో. ఇంకా ముందు 3ంటికి చీకటి అయింది. ఇక ఏడవటమే అసలు. ఇక మా పరిస్థితి మామూలుగా ఉండదు. ఏంటో చీకట్లో బతుకుతున్నా అని డౌట్ వచ్చింది. చేసాం గైస్. టైం వచ్చేసి 4:45 అయింది. లిడిల్కి వచ్చాం. లిడిల్ సూపర్ మార్కెట్ పెద్దదే, అన్నీ దొరుకుతాయి. లోపల రోజు చూపించేదే, కొత్తగా చూపించేది ఏముంది. ఇది చూద్దాం, ఏమైనా వెరైటీ కానీ పెట్టారేమో. కాకి సీజన్ స్టార్ట్ అయింది. బాగుంటాయి కాకీలు. 13 అంటే ఆల్మోస్ట్ 260. ఇవి చెస్నట్స్ అంటారు ఇంగ్లీష్లో. పాలిష్లో వచ్చేసి ఎదాలని. గేనుస్ గడ్డల కన్నా స్వీట్ ఉంటాయి. చీపే 3. అది
అవి వచ్చేసి ఫ్రాన్స్లో పండుతాయి, పోలాండ్లో పండి అయితే తినకూడదు. నోట్ ద పాయింట్. ఎవరెవరైతే తింటున్నారో వాళ్ళకి చెప్తాం. కర్రీ మ్యాంగో సాస్ అంట ఫ్రెండ్స్, తెలియదు ఎలా ఉంటుందో, టేస్ట్ చూడాలని ధైర్యం కూడా లేదు నాకు. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, ఊరబెట్టిన చేప. ఇంత తినేయచ్చు, ఇక డైరెక్ట్గా ఓపెన్ చేసుకుని తింటమే. బాగానే ఉంటుంది, కాకపోతే ఫస్ట్లో సాహసం చేయాలన్నమాట. నెక్స్ట్ అలవాటు అయిపోయింది బతుక్కి. తింటానికి బాగానే ఉంటుంది. ప్రోటీన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్రెండ్స్, క్లాసిక్. 143 క్యాలరీస్ అంట ఒక్కొక్కటి. అన్ని ప్రోటీన్లతోనే చేస్తున్నారు, మరి ఏం చేస్తారో ఏందో. అది అయిపోయింది షాపింగ్ ఇన్ లిడిల్. ఇప్పుడు మనం గబగబా జిమ్కి వెళ్ళిపోయి గబగబా వచ్చేస్తాయి. ప్రశాంతంగా నిన్న వీడియో ఎడిట్ చేసి రేపు పొద్దున పోస్ట్ చేయాలి. టైం ఆల్మోస్ట్ 8:30 గైస్, డిన్నర్ టైం. ఏంటో తెలుసా స్పెషల్, చూడండి మీరే. Only. Yeah. రైస్, ఫిష్ కర్రీ, ఆనియా చేసింది. చూసి చెప్తా ఎలా ఉందో. డైరెక్ట్ ఒకటే ముళ్ళు ఉంటుంది. బట్ ఇది ఫిష్ ఫ్లోరిడా. Florida is in USA, bro. That is Flondra. పాలిష్ ఫిష్ అంట, ఫ్లోంద్రా. On Baltic Sea. బాగుంది. ఓకే, తర్వాత ఏం చేద్దాం చూద్దాం. మేబీ ఒక సినిమా చూస్తానేమో. ఓకే గైస్, జిమ్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఏదో పిచ్చి సినిమా ఒకటి చూశాను, అక్కడ రాగానే తిన్నాను, ఇక పడుకున్నాను అనమాట. సో నో జిమ్. రేపు వెళ్తా జిమ్కి. సో టుడే దట్స్ ఇట్. గుడ్ నైట్.